హలో ఆల్. ఇవాళ నేను పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. నా స్టైల్లో పచ్చి పులుసు కేవలం 5 ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని చూస్తున్నారు కదా, ఎండుమిరపకాయలు ఒక్కొక్కటిగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చింతపండులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అది కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అమ్మాయిన ఎర్రగడ్డలు తీసుకొని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలా. చూస్తున్నారు కదా, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కొత్తిమీర, ముందుగా కాల్చి పెట్టుకున్న ఎండుమిరపకాయలు. చూస్తున్నారు కదా, ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఎందుకు అంటున్నానంటే మన నెల్లూరు లాంగ్వేజ్లో ఆనియన్స్ని ఎర్రగడ్డలనే అంటామండి, వెల్లుల్లిని తెల్లగడ్డలు అంటాం. చూస్తున్నారు కదా, నేను ప్రతి ఒక్కటి నెల్లూరు లాంగ్వేజ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మన నెల్లూరు లాంగ్వేజ్ని మిస్ చేసుకోవద్దు. నెల్లూరు లాంగ్వేజ్ మరి మళ్ళీ వినాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక బౌల్ తీసుకొని యాడ్ చేసేసుకోవాలా. మనకు తగినంత సాల్ట్ తీసుకొని యాడ్ చేసేసుకోవాలా. యాడ్ చేసేసుకొని చేత్తో కొంచెం మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో ఎండుమిరపకాయలు, ముందుగా మనం కాల్చి పెట్టుకున్న ఎండుమిరపకాయలు లాస్ట్లో ఎందుకంటున్నానంటే చెయ్యి మండుతుందండి, అందుకే లాస్ట్లో కలుపుకొని చింతపండు రసం కూడా అందులో యాడ్ చేసేసుకోవాలా. చూస్తున్నారు కదా, అంతే, సేమ్ సింపుల్గా 5 ఇంగ్రీడియంట్స్తో పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మన పచ్చి పులుసు నా స్టైల్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.